శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ప్రతి శుక్రవారం నాడు మనం శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి విరచితమైన మీనా నవల గురించి ప్రస్తావించుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ కథలో ఆ నవలలో 2 భాగాలు పూర్తయ్యాయి. మీకు ముందు సంక్షిప్తంగా ఒకసారి గత వారము జరిగిపోయిన కథను గురించి పునశ్చరణ చేస్తాను. కృష్ణవేణమ్మ హనుమంతరావు దంపతులకు మీనా ఒక్కతే సంతానం. ఇంకో పిల్ల పుడితే తన తల్లి ప్రేమను భాగాలుగా పంచవలసి వస్తుందేమో, తన ప్రేమ తరిగిపోతుందేమో అనే వెర్రి ప్రేమ కృష్ణవేణమ్మది. కాని మీనా చాలా ప్రత్యేకమైన ఆశయాలు, సిద్ధాంతాలు ఉన్న అమ్మాయి. క్రమశిక్షణ పేరిట, అలవాట్ల పేరిట మీనాని మానసికమైన ఒక జైలులో పెంచుతుంది కృష్ణవేణమ్మగారు. కాని మీనా చాలా పట్టుదలగల మనిషి. వీరిద్దరి స్వభావాల మధ్య తండ్రి హనుమంతరావు గారు నలిగిపోతూ ఉంటారన్నమాట. మీనా ఇష్టానికి వ్యతిరేకంగా సారథి అనే వ్యక్తిని ఆమె కాబోయే భర్తగా ఎన్నుకుంటుంది కృష్ణవేణమ్మగారు. అది మీనాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. కృష్ణవేణమ్మగారు ఎప్పుడూ తన క్లబ్ యాక్టివిటీస్లో బిజీగా ఉంటుంటుంది. తన మనసు కూతురు మనసు ఒకటేనని, తనకి నచ్చిన భవిష్యత్తుని కూతురికి అందించాలని, మీనాకి నచ్చని సారథిని అల్లుడుగా ఎంచుకుంటుంది కృష్ణవేణమ్మ. సారథి కృష్ణవేణమ్మగారి ప్రాణ స్నేహితురాలైన మిస్సెస్ లింగం అనే ఆవిడ మేనలుడు. అంతస్తులోనూ అలవాట్లలోనూ అన్ని రకాలుగా తమతో సరితూగుతాడని కృష్ణవేణమ్మగారు అతన్ని తన కూతురికి కాబోయే భర్తగా ఎంపిక చేస్తుంది. అతను కూడా చాలాసార్లు వీళ్ళ ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. మీనాకి ఇష్టం లేకపోయినా కృష్ణవేణమ్మగారు బలవంతంగా తన అభిరుచులను మీనా మీద రుద్దాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. వేషభాషల్లో కానీ, కట్టుబొట్టులో కానీ, ఆహారపు అలవాట్లు కానీ అన్ని రకాలుగా. అనుకోకుండా కృష్ణవేణమ్మకి డెహ్రాడూన్ వెళ్లే ప్రయాణం పడుతుంది. అంటే వాళ్ళ క్లబ్ మెంబర్స్ అంతా కలిసి సరదాగా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఈ లోపల సారథి ఇండియా వస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. సమయానికి తను ఉండలేకపోతున్నందుకు బాధపడుతూ కృష్ణవేణమ్మ కూతురికి అనేక జాగ్రత్తలు చెప్పి వంట మనిషిని అమ్మాయికి కాపలాగా ఉంచి అతనికి కావలసిన అల్లుడికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చూసుకోమని వంట మనిషితో చెప్పి కూతుర్ని కూడా అతనికి నచ్చే విధంగా ప్రవర్తించమని బోధిస్తూ ఉంటుంది. కానీ మీనాకి ఇష్టముండదు. తల్లి లేకుండా అతనితో ఒంటరిగా ఉండటం అస్సలు ఇష్టముండదు. అందుకే మీనా తల్లికి శతవిధాలను నచ్చ చెప్పాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ కృష్ణవేణమ్మగారు మీనా సంగతి అస్సలు పట్టించుకోకుండా ఆవిడ తన పాటికి తను డెహ్రాడూన్ ప్రయాణమై వెళ్ళిపోతుంది. ఇంతవరకు జరిగిన కథ ఇది. ఇప్పుడు మన మీనా అంతర్మథన ఏ రకంగా తను బాధపడుతుందో, ఏం చేస్తుందో ఈ వారం చూద్దాం మనం. మీనాకి తల్లి దగ్గర కంటే చాలా చనువు ఎక్కువ. తండ్రి కూడా ఆమె అంటే ఎంతో ఆప్యాయతానురాగాలతో ఉంటారు. కానీ భార్యకి ఆయన కూడా పెద్దగా ఎదురు చెప్పలేరనమాట. ఇద్దరి మధ్య ఆయన నలిగిపోతూ ఉంటాడు. సరే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కథలోకి వద్దాము. చాలాసేపు అయిన తర్వాత గది గుమ్మం ముందు అలికిడి అయింది. నేను తలెత్తి చూసే లోపలే హఠాత్తుగా నాన్నగారి కంఠస్వరం వినిపించింది. అమ్మ మీనా ఎంతో ఆత్మీయంగా, ఎంతో ఆర్ద్రతతో పిలిచారాయన. అంటే మన మీనా తల్లి తన బాటలు పట్టించుకోకుండా డెహ్రాడూన్ వెళ్ళిపోయింది, సారథి వచ్చినప్పుడు తన్నిక్కడ వదిలేసి అని బాధపడుతూ ఉంటుంది కదా. గదిలో ఉంటుందన్నమాట. అట్లా బాధపడుతూ అప్పుడు వాళ్ళ నాన్నగారు గది దగ్గరకు వచ్చి పిలుస్తారు. ఇదంతా మీనా తన ఇదిలో చెప్తూ ఉంది, తను చెప్తున్నట్టుగా అనమాట. ఉలిక్కిపడిన నేను చప్పున బయట కొంగు తీసి ఎర్రబడి కొద్దిగా వాచి ఉన్న కళ్ళని గట్టిగా తుడుచుకుని లేచి సరిగా కూర్చున్నాను. నాన్నగారు గుమ్మంలోకి వచ్చి నిలబడ్డారు. క్షణంసేపు మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. పితృవాత్సల్యం నిండిన ఆ ముఖంలో జాలి, బాధ, కరుణ ఇవి కూడా కూడగట్టుకుని ఉండటం గమనించకపోలేదు నేను. నా కళ్ళలో నీళ్లు కనిపిస్తే ఆయన గుండెలు బరువైపోతాయి. ఇది తెలుసుకున్న నేను చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నించి విఫలురాలనయ్యాను. నా పెదవులు నవ్వబోయి చేతకాక ఊరుకున్నాయి. ఎంత ఆపుకుందామన్నా ఆగక కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి. చప్పున తలదించుకున్నాను. ఆయన దీర్ఘంగా దేన్ని గురించో ఆలోచిస్తున్నట్టు కొద్దిసేపు అలాగే నిలబడిపోయారు. తర్వాత మెల్లగా అన్నారు, నేను పనిమీద అలా బజార్లోకి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా నాతో? మీరు రమ్మంటే వస్తాను. రా, త్వరగా 5 నిమిషాల్లో తయారు కావాలి. చప్పున బట్టలు మార్చుకుని ముఖం కడుక్కో మరి. 2 నిమిషాల్లో జడ వేసుకోవటం అయిపోవాలి. చేతివాచి చూసుకుంటూ అన్నారాయన. తలా బట్టలు బానే ఉన్నాయి. ముఖం కడుక్కోవడానికి 3 నిమిషాలు చాలు. ఇప్పుడే వస్తాను అని లేచి లోపలకు పరిగెత్తాను. నేను కావాలనే తలదూకోలేదు, చీర మార్చుకోలేదు. మా అమ్మే గనక ఇప్పుడు ఇక్కడ ఉంటే పాతబడిన ఈ సాదా వాయిల్ చీరతో, రేగిన జుట్టుతో, ముఖానికి కనీసం పౌడరైనా లేకుండా బజారుకు బయలుదేరి నన్ను చూసి
మూర్ఛ అయినా పోయి ఉండేది, లేకపోతే నా కాళ్ళు 2 విరగ్గొట్టి నన్ను మూలనైనా పారేసి ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా, బజార్‌లో వెళ్ళేటప్పుడు 10 మంది కళ్ళు మన మీద పడే సమయాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీట్‌గా, అందంగా, అద్భుతంగా ఉండి తీరాలి అంటుంది అమ్మ. నువ్వు హుషారుగా ఉంటూ నీతో పాటు 10 మంది కలిసి ఆ హుషారు పంచుకోవాలని చూస్తారు. నువ్వు ఉసూరుమంటూ ఉన్నావంటే నీ దరిదాపుల్లో కూడా ఎవరూ రారు అనే వాక్యాన్ని అక్షరాలా జీర్ణించుకున్న అమ్మ క్లబ్‌కు వచ్చే ఆడవాళ్లందర్నీ ఉత్సాహంగా ఉండమని ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ ఉండేది. దుస్తులు ధరించే తీరులో, వేషభాషల్లో వాళ్ళు కనపరిచే నిర్లక్ష్యానికి మహా విసుక్కునేది. ఎదుటివారి దగ్గర ఏమాత్రం చనువున్నా ముఖం వాచేట్లు చీవాట్లు వేస్తూ ఉండేది. కాస్త సమయం దొరికినా వాళ్ళకి ఇలాంటి జాగ్రత్తల గురించి హెచ్చరిస్తూ వారి అభిప్రాయాల్ని సంస్కరించాలి అని తాపత్రయపడేది. నాకేమో ఇంటా బయట ఎల్లవేళలా ఒకే రీతిగా ఉండాలి అనిపిస్తుంది. బయటికి వెళ్ళినప్పుడల్లా అప్సరసల్లా తయారై ఇంట్లో ఉన్నప్పుడు హిడింబుల్లా ఉండే ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను. అద్దం ముందు గంటలు గంటలు టాయిలెట్ అయ్యి తీరా బయటికి వచ్చిన తర్వాత కాస్త అజాగ్రత్తగా ప్రవర్తిస్తే ఆ అలంకరణ ఎక్కడ చెడిపోతుందో అనే భయంతో ప్రాణాలు బిగపట్టుకుని కొయ్యబొమ్మల్లా కూర్చోటం, కృత్రిమంగా నవ్వుతూ కులాసాగా ఉన్నట్టు నటించడం, ఇవి కూడా నేను చాలామందిలో చూశాను. అలాంటి ఆడవాళ్ళని చూసినప్పుడల్లా నాకు జాలితో అయ్యో అనిపిస్తుంది. పాపం ఫ్యాషన్ పేరుతో ఎన్నో అవస్థలు పడతారు కదా వీళ్ళు. కానీ ఈ ఫ్యాషన్స్ అనేవి ఉన్నాయే, అవి మహా చెడ్డవి. దూరం నుంచి మనల్ని మురిపించి అయస్కాంతాల్లా ఆకర్షించి దగ్గరకు రాగానే మన జుట్టు చేత్తో పట్టుకుని మనల్ని బానిసల్ని చేసుకుంటాయి. అలంకరణ అనేది మన సరదా కోసం మనం సృష్టించుకున్నదే తప్ప వాటి విలాసం కోసం మనం పుట్టలేదన్న సంగతి అందరూ, ముఖ్యంగా ఆడవాళ్లు తెలుసుకోవాలి. నువ్వెలాంటి అలంకరణైనా చేసుకో, నీ కాళ్ళు చేతులు నిరాటంకంగా కదలాడాలి, నీ ముఖంలో చిరునవ్వు సహజంగా ఉండాలి. నువ్వు కూచోటంలో, నిలబట్టంలో, మాట్లాడటంలో నిజమైన ఆనందం కనిపించాలి. నా మొహంలో నవ్వేలా ఉందో, అసలు ఉందో లేదో చూసుకోవడానికి అద్దం ముందుకు వెళ్ళి నా ప్రతిబింబం చూసుకున్నాను. కళ్ళు ఎర్రబడి రెప్పలు కొద్దిగా వాచి ఉన్నాయి. ఇంత క్రితం చాలాసేపు పదే పదే చీదటం వల్ల ముక్కు కొన్న అదో రకమైన ఎరుపుతో మెరుస్తోంది. చెవులకి మెడకి ఎలాంటి నగా లేకపోవడం వల్ల ముఖమంతా పోసిగా ఏదో పెట్టి తీసేసినట్టుగా ఉంది. అద్దంలోంచి తదేకంగా నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్న నా ప్రతిబింబానికి నేను చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ పెదవులు బిగబట్టి మనసులో ఇలా అనుకున్నాను. చూడమ్మాయి, ఈరోజు ఈ క్షణం నుంచి అంతా నా ఇష్టం. నేనెవరి మాట వినను. నా బుద్ధికి తోచినట్టుగా నేను ప్రవర్తిస్తాను. నాకేది మంచి అనుకుంటే అది చేస్తాను. అమ్మ తిరిగి రాగానే నాలో కలిగిన ఈ మార్పు చూసి గంగవెర్రులు ఎత్తిపోవాలి. ఆవిడ నాకెన్నోసార్లు వెర్రెత్తిచ్చింది. ఇక నుంచి ఆవిడకి నేను వెర్రెక్కిస్తాను. మీనా, బయట నుంచి నాన్నగారి కంఠం వినిపించింది. వస్తున్నా చెప్పును బయటికి పరిగెత్తాను. వరండాను నిలబడి క్రింది రోడ్డు వైపుకి చూస్తున్న నాన్నగారు నా చెప్పుల చప్పుడు వినగానే వెనక్కి తిరిగి చూసి, ఆశాభంగం చెందిన మనిషిలా, ఇదేమిటి మళ్ళీ మనసు మార్చుకున్నావా, రావా నాతో అన్నారు. వస్తున్నాను, పదండి వెళ్దాం అన్నాను. వస్తున్నావా, బట్టలు మార్చుకోవా కాస్త విస్మయంగా అడిగారు. ఈ చీర బానే ఉంది. నా కళ్ళలో పెంకితనం ఆయన సరిగ్గానే గ్రహించినట్టున్నారు. చిరునవ్వుతో, సరే నీ ఇష్టం పద, మన సంతృప్తి మన భాగ్యం అన్నారు పెద్దలు. ఇద్దరం కిందికి దిగి వచ్చాం. హాలు దాటి బయట వరండాలో అడుగు పెడుతుండగా వెనక నుంచి తాయారమ్మ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది. అమ్మాయి గారు ఎక్కడికి వెడుతున్నారు? నేను వెనక్కి తిరిగాను. సూటిగా ఆవిడ ముఖంలోకి చూశాను. దర్పంగా అన్నాను. చూడండి తాయారమ్మగారు, మొదటిసారిగా ఆఖరిసారిగా కూడా మీకిదే చెప్పడం. మేము ఎక్కడికైనా వెడుతుంటే ఇలా వెన్నంటి వచ్చి ఎక్కడికి వెడుతున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం పని మీద వెడుతున్నారు అంటూ ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎప్పుడూ వేయవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు తిరిగి వచ్చినా మీకు అనవసరం. మీ పని మీరు చూసుకోండి. తాయారమ్మ మొదట తెల్లపోయినట్టు చూసింది. ఆ వెంటనే ముఖం మార్చేసుకుంటూ అంది. బావుందమ్మా మీరనేది. ఒక్క చిన్న మాటకి ఇన్ని పెడద్దాలు తీస్తారని తెలిస్తే అడిగేదాన్ని కాదు. మీరు ఎక్కడికి వెడితే నాకెందుకు, ఎప్పుడు వస్తే నాకెందుకు, ముందుగా వంట చేసి కూర్చుంటే చల్లారిపోతుందేమో అని అడిగాను అంది. మీ వంట చల్లారక ముందు తినాలనిపిస్తే ముందుగా వచ్చేస్తాం. ఒకవేళ రావడం ఆలస్యమైపోతే చల్లారిందే తింటాం. మిమ్మల్నేమీ అనం. మళ్ళీ మళ్ళీ వేడి చేయమని మిమ్మల్ని విసిగించాం. సరేనా? తాయారమ్మ సమాధానం చెప్పలేని అసక్తురాలుగా నిలబడి గుడ్లప్పజెప్పి నా వైపు చూడసాగింది. నేను గిర్రున వెనక్కు తిరిగి చెప్పులు చప్పుడయ్యేలా నడుస్తూ గబగబా వచ్చి కారులో కూర్చున్నాను. బాబుగారు, తాయారమ్మ నాన్నగారు వెనుక రాబోయింది. అమ్మాయి చెప్పిందిగా ముభావంగా అనేసిన నాన్నగారు కూడా నా వెనకాలే వచ్చేశారు. నేను ఊహించినట్టు కానీ, ఆశించినట్టు కానీ ఆయన తాయారమ్మతో నా తరపున నచ్చజెప్పడం కానీ, అనునయంగా మాట్లాడకపోవటం కానీ జరగకపోవడంతో నాకు కాస్త చిత్రమేసింది. వీధుల్లో తిరుగుతున్న ఆ జనాన్ని, ఆ సందడిని, ఆ కోలాహలాన్ని చూస్తున్న కొద్దీ నా మనసంతా ఆవరించుకున్న చికాకు మెల్లమెల్లగా, కొద్ది కొద్దిగా అంతమై శాంతి చిక్కసాగింది. ఎంతమంది జనం వీధుల్లో నవ్వుతూ, త్రుళ్ళుతూ, నిదానంగా, హుషారుగా తిరుగుతున్న వీళ్లలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండే తీరుతుంది.
అసలు సమస్యలు లేని జీవితం జీవితమే కాదు. అందులో రుచి లేనే లేదు. కానీ సమస్యలనేవి మన చేత అదుపు తప్పి పోనే కూడదు. వాటిలో చిక్కుకున్న మనం వాటికి లోబడిపోయి నిస్పృహ చెందే సమయం రాకూడదు. ఏనాటికైనా సరే వాటిని జయించి తీరాలి కానీ అవి మనల్ని కబళించకూడదు. ఈత వచ్చిన వారికి లోతు, నీళ్లలో దిగినప్పుడు ఉండే నిర్భయత్వం, తెగింపు, ధైర్యం మనిషికి కూడా ఈ జీవితంలో ఈ సమస్యల పట్ల ఉండి తీరాలి. ఈత వచ్చిన వాడికి లోతు నీళ్లలో దిగినప్పుడు ఉండే నిర్భయత్వం, తెగింపు, ధైర్యం మనిషికి కూడా జీవితంలో ఈ సమస్యల పట్ల ఉండి తీరాలి. సారథితో వివాహం నాకిష్టం లేదు, అతన్ని నాకు భర్తగా చేసి తీరాలి అని అమ్మ పట్టుపట్టి కూర్చుంది. అమ్మ నిశ్చయం చేసుకుందరు నేను నీరసపడి కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమిటి? ఏదో ఒకటి చెయ్యాలి. నాకున్న తెలివితేటలకి పదును పెట్టుకుని ఎలాగో అలా తప్పించుకునే మార్గం వెతుక్కోవాలి. ఎంత విషాదం! కన్నతల్లితో వైరం రావడం అనేది ఎంత దౌర్భాగ్యం! నా ఆలోచనల వాసన నాన్నగారి మనసుకు సోకిందో ఏమో మెల్లగా నా చేయి చాచి నా చేతి మీద ఆనిస్తూ ఎంతో మృదువుగా అడిగారు. మీనా, నీకొకటి చెప్పనా తల్లీ? చెప్పండి. ఒకటి కాదు, 1000, 1,00,000 చెప్పాలి మీరు. నా మనసుని కొత్త రకమైన ఆలోచనలు కుత్తుక వరకు దించేస్తే తప్ప ఈ రోజు నేను పొందిన ఆశాభంగం నుంచి తేరుకోలేను. చెప్పండి. మొట్టమొదటిది ఏమిటది? ఈ ప్రపంచంలో నీ క్షేమం కోరేవాళ్ళు కానీ, నీ సుఖం కాంక్షించేవాళ్లు కానీ మీ అమ్మకు మించిన వ్యక్తి మరొకరు లేరని నువ్వు నమ్మాలి. నేను చప్పున తల తిప్పి ఆయన వైపు చూశాను. సందడిగా రద్దీగా ఉన్న రోడ్డు మీద జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న ఆయన నా వైపు తిరగకుండానే నిదానంగా స్పష్టంగా అన్నారు. ఒక విధంగా ఆలోచిస్తే మీ అమ్మ మూర్ఖురాలే. నీ మనసును సరిగ్గా గ్రహించడం లేదు. అది నేను ఒప్పుకుంటాను. కానీ అంత మాత్రం చేత మీ అమ్మ పట్ల గౌరవాభిమానాన్ని చెక్కు చెదరకూడదని నా కోరిక. నేను వెంటనే సమాధానం ఏమీ చెప్పలేదు. చెప్పడానికి ఏమీ తోచలేదు. తల తిప్పుకుని సందడిని గమనిస్తూ కూర్చున్నాను. హఠాత్తుగా మళ్లీ నా మనసంతా ఎలానో అయిపోయింది. నాన్నగారు ఎప్పుడూ ఇంతే. నా వైపు అమ్మతో పోట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ నేనే కాస్త ఆవిడ పట్ల వ్యతిరేకత కనపరిచినా నా ఆలోచనలు ఇట్టే పసిగట్టి నన్ను మందలిస్తూ కూతురుగా నా కర్తవ్యాన్ని హెచ్చరిస్తుంటారు. ఏమంటావు మీనా? రెట్టిస్తున్నట్టుగా మళ్ళీ అడిగారు నాన్న. ఏమంటాను నేను? ప్రేమ పేరుతో ఎల్లవేళలా హృదయంలో అంకుశం గుచ్చుతూ ఉంటే భరించటం కష్టం కదండీ అన్నాను. కాదనడం లేదు నేను. కానీ ఆ బాధను సహించడానికి అలవాటు పట్టమో లేక తప్పించుకోవడానికి ప్రయత్నమో చేయాలి అంటున్నాను. ఈ ప్రపంచంలో తల్లికి మించిన అద్భుతమైన సృష్టి ఇంకోటి ఏదీ లేనే లేదు మీనా. ముందు ముందు ఒకనాడు నీకు తెలుస్తుంది. 9 నెలలు తన గర్భంలో మోసి మరణయాతనకు గురై స్త్రీ సంతానానికి జన్మ ఇస్తుంది. ఆ తల్లిని తప్పుబట్టే హక్కు గాని, కించపరిచే అధికారం గాని ఏ సంతానానికి ఎప్పుడూ లేదు. సంతానం పట్ల తల్లి ఎలాగైనా ప్రవర్తించని, ఆమెను గౌరవించాల్సిన బాధ్యత మాత్రం ఎల్లవేళలా వీళ్ళ మీద ఉంటూనే ఉంటుంది. నాన్నగారిలో పూర్తిగా అమ్మవైపు మాట్లాడటంతో నాకు చాలా విరక్తి, విసుగు కలగడం ప్రారంభించాయి. నాన్నగారి దగ్గర నాకున్న కాస్త చనువును బట్టి కాస్త దురుసుగానే అన్నాను. తల్లిని పూజించాలి, తండ్రిని గౌరవించాలి, భర్తను ప్రేమించాలి, స్నేహితుల పట్ల నిజాయితీతో ప్రవర్తించాలి. ఈ హక్కులు, ఈ అధికారాలు, ఈ బాధ్యతలు, ఈ సంబంధ బాంధవ్యాలన్నీ మనిషి కృత్రిమంగా కల్పించుకున్నవేగా. సృష్టికి ఆదిలో ఇవేవీ లేవని ఏ కాస్త ఆలోచించినా ఇట్టే అర్థమవుతుంది. తల్లికి పిల్ల మీద లేని మమత పిల్లకి తల్లి మీద ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అసలెందుకు రావాలి? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అనే సామెత ఎందుకు వర్తించకూడదు? అది వట్టి స్వార్థపరులు చేసే వితండవాదన. నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు తిరిగి ప్రేమించడంలో నీ గొప్పేమీ లేదు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు తెలుసో తెలియకో మూర్ఖత్వంలో నిన్ను గుర్తించలేకపోతే నీ తెలివితేటలతో వారిలో చైతన్యం తెప్పించి నిన్ను అర్థం చేసుకునేలా చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ తెలివితేటలు, ఓపిక లేని వాళ్ళేం చెయ్యాలి? ఓపిక అనేది ప్రయత్నించి తెచ్చుకుంటే వస్తుంది. తెలివితేటలంటావా? అసలవి లేని వాళ్ళ దగ్గర ఇంత లోతుగా ప్రసంగం చేసే అవసరమే రాదు. నాన్నగారికి బజారులో వేరే పని ఏదీ లేదని, నన్నలా కొద్దిసేపు గాలికి తిప్పి నన్ను ఉల్లాసపరచడం కోసమే ఇలా తీసుకువచ్చారని నాకు అనిపించసాగింది. సరిగా నా ఉద్దేశమే ఇలా నిజమన్నట్టు కారు సరాసరి టాయ్స్ ఎంపోరియం దగ్గర తీసుకువచ్చి ఆపారు. ఆ బొమ్మల షాపు నాకు చాలా చిరపరిచితమైనది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇక్కడ ఎన్నో బొమ్మలు కొనుక్కున్నాను. అదేం చిత్రమో గాని ఇంత వయసు వచ్చినా నాకు బొమ్మల మీద ఆసక్తి పోలేదు. ఇప్పటికి కూడా ఒక్కోసారి నాకేం తోచకపోతే బీరువా తెరిచి నాకున్న బొమ్మలన్నీ తెచ్చి చుట్టూ పెట్టుకుని కూర్చుంటాను. అవి నాకు ప్రాణంలేని బొమ్మల్లా కనిపించవు. నా ప్రపంచంలో ఏదో వాటి మధ్య ఉన్నట్టే అనిపిస్తుంది. నాకున్న బొమ్మల్లో ఎప్పుడు ఎవరు ఏది ఇచ్చింది ఇప్పటికీ నాకు క్షుణ్ణంగా జ్ఞాపకమే. బొమ్మల పట్ల నాకు గల ఆసక్తిని గుర్తించిన నాన్నగారు అడపాదడపా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి కొత్త రకమైన బొమ్మ తెప్పించి అది చూడగానే నేను ఆశ్చర్యానందాలతో ఎగిరెగిరి పడుతుంటే చూసి ముచ్చటపట్టం సరదా. పద, ఈ షాపుకు వచ్చి చాలా రోజులైంది, కొత్త బొమ్మలేమైనా వచ్చాయేమో చూద్దామన్నారు నాన్నగారు. ఎప్పుడు రకరకాలైన రంగురంగుల బొమ్మలతో వాటిని కొనడానికి వచ్చిన మనుషులతో కిటకిట్లాడుతూ ఉండే షాపు
ఈరోజు నిర్జీవంగా ఉంది. షాపులో మేనేజర్ ఉన్న చోట ఇంకెవరో కొత్తాయన ఉన్నాడు. మమ్మల్ని చూడగానే నల్లగా, సన్నగా, వంగదీసిన చువ్వలా ఉన్న గుమాస్తా పరిగెత్తుకుని వచ్చాడు. రండి రండి, చాలా రోజులకు దయచేశారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆహ్వానిస్తూనే జేబులోంచి రుమాలు తీసి 2 బల్లలు దులిపి కూర్చోండి అన్నాడు. ఏమిటి షాప్ ఇలా ఉంది, అమ్మకం తగ్గిపోయిందా? చుట్టూ చూస్తూ విస్మయంగా అడిగారు నాన్న. నాకు కూడా ఎలాగో ఉంది. ఎప్పుడు చూసినా కళకళలాడుతూ ఉండేది. ఈరోజు ఎందుకో దుమ్ము ధూళితో మూల పారేసి మర్చిపోయిన పాత వస్తువులా ఉంది. సన్నగా ఉన్న అతను నాన్నగారికి షాపును గురించి గంటసేపు సోదిలాంటివి చెప్పాడు. అతడు చెప్పే వివరాలు నాన్నగారు చాలా ఆసక్తిగా వినసాగారు. ఆ చెప్పే అతని కంఠం కాస్త మృదుగంభీరంగా, వినసొంపుగా ఉంటే నాకు వినాలనిపించేదేమో. తారాస్థాయిలో మాట్లాడితే కీచుగా, ఆడదాని గొంతులా, మంద్రస్థాయిలకు వచ్చి బొంగురుగా, బోదురు కప్పులో ఉన్న ఆ స్వరం వినడానికి 2 నిమిషాలకే విసుగేసింది. లేచి వెళ్లి అద్దాల బీరువాలో ఉన్న బొమ్మలు పరీక్షగా చూడటం ప్రారంభించాను. అన్నీ పాతవే, ఏనాటివో. ఈ మధ్య తెప్పించినట్టు లేవు. నాన్నగారితో ఓ చెంప మాట్లాడుతూనే అతను మధ్యన మధ్యన చటుక్కున వచ్చి బొమ్మలు తీసి అవి నడిచే విధానం చూపెట్టడం ప్రారంభించాడు. అతని మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ షాపు యజమానులైన అన్నదమ్ములిద్దరూ లాభం పంచుకోవడంలో తగాదాపడి కోర్టుకెక్కారని, ఒకప్పుడు బాగా కలిసిమెలిసి ఉండి అచ్చు రామలక్ష్మణులే అనిపించేటట్టున్న ఇద్దరూ ఇప్పుడు డబ్బు మూలంగా బద్ధశత్రువులయ్యారని, ఒకళ్ళను ఒకడు చంపుకోవడానికి కూడా చూస్తున్నారని తెలిసింది. అంతా శ్రద్ధగా విన్న నాన్నగారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు. అంతే మరి, ఈ రోజుల్లో డబ్బు ప్రభావం అలానే ఉంది. దేవుడు సృష్టించిన మనిషి దేవుణ్ణి మించిపోవాలని చూస్తున్నట్టే మనిషి సృష్టించుకున్న డబ్బు మనిషినే మింగాలని చూస్తోంది అన్నారు. ఏం డబ్బో బాబు, వెధవ డబ్బు రాకుండా ఉన్నా బావుండేది. ఇద్దరూ హాయిగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఆ ఆత్మీయత ఏమైపోయిందో ఇప్పుడు చూస్తుంటే నిజంగా చిత్రం అనిపిస్తోంది. నడ్డిన ఒక చేయి పెట్టుకుని మరో చేయి బుగ్గన నానించుకుంటూ అన్నాడు గుమాస్తా. ఆత్మీయత ఉందిలే, అదెక్కడికి పోదు. కాకపోతే ఈ డబ్బు ప్రభావంతో కలుషితమైపోయింది అంతే అన్నారు నాన్న. డబ్బు పాపిష్టిది అన్నారు, ఇందుకే కాబోలు. ఈ డబ్బు అనే నిచ్చెన దొరికితే దానిమీద అలాగ్గా పైకి ఎక్కి కీర్తి ప్రతిష్టలు, స్వర్గ సౌఖ్యాలు అందుకోవచ్చని చాలామంది ఆశపడతారు. కానీ ఈ నిచ్చెనకి దుఃఖము, అశాంతి అనే 2 విష సర్పాలు పెనవేసుకుని ఉన్నాయని, వాటి బారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమని అంతమందికి తెలీదు. గుమాస్తా 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. నిజం చెప్పారు బాబూ, నిజం చెప్పారు. ఈ డబ్బు అనేది ఉన్నది చూశారు. ఇది ఇవ్వని సుఖం లేదు, పెట్టని బాధ కూడా లేదు అన్నాడు. నాన్నగారు, ఇక వెళదామా మెల్లగా అన్నాను. ఉన్న ఆ పాత బొమ్మల్లోనే ఒకటి కొనుక్కుని బయటపడ్డాం. విన్నారుగా, ఈ వారం మన మీనా బాధపడుతోందని వాళ్ళ తండ్రి కాస్త గాలికి అలా ఇలా తిప్పి తనకిష్టమైన బొమ్మలు కొనిపెట్టాలని షాప్కి తీసుకెళ్తాడు. ఆ బొమ్మల షాపును చూస్తే వాళ్ళకి చాలా బాధేస్తుంది. అక్కడ గుమాస్తా చెప్పింది విని కూడా చాలా బాధపడతారు. సరే, పాత బొమ్మ ఒకటి కొనుక్కుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందో, మన మీనా ఏం చేస్తుందో మనం వచ్చే వారం కథలో అంతదాకా వేచి చూసి గమనిద్దాం. ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.